ఈ రోజు మనం ఈ రీల్ లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ నెంబర్ 7 హైదరాబాద్ లో జరుగుతుంది. ముందుగా హైదరాబాద్ మనం పిచ్ రిపోర్ట్ కి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 35 టైమ్స్, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 42 టైమ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 164, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 153. అయితే ఇవన్నీ ప్రీవియస్ రీసెంట్ గా చూస్తే మినిమం పవర్ స్కోర్ ఇక్కడ 250 అని అయితే అనుకోవచ్చు మనం, ఎందుకంటే రీసెంట్ గా జరుగుతున్న మ్యాచెస్. ఇంకా మనం ఎల్ఎస్జి ప్లేయింగ్ 11 కి వస్తే ఓపెనర్స్ గా మిచెల్ మార్క్స్, మార్కరమ్, 1 డౌన్ లో పంత్, నెంబర్ 4 పొజిషన్ లో బధోని, నెంబర్ 5 లో నికోలస్ పూరన్, నెంబర్ 6 లో మిల్లర్, నెంబర్ 7 లో శార్దుల్ ఠాకూర్, నెంబర్ 8 లో షాబాజ్ అహ్మద్, నెంబర్ 9 లో ఆవేస్ ఖాన్ ఫిట్ గా ఉంటే ఆవేస్ ఖాన్ ఆడుతాడు, నెంబర్ 10 లో ప్రిన్స్ యాదవ్, నెంబర్ 11 లో బిష్ణోయ్ ఆడుతాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా మరిమాన సిద్ధార్థ, మరి దిగ్విజయ్ ఆర్ ఎనీ ఫాస్ట్ బౌలర్ అయినా ఆడించవచ్చు. అయితే ఇక్కడ స్పిన్ పిచ్ ఒకవేళ స్పిన్నర్ ని తీసుకొని వస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ గురించి తెలిసిందే, స్పిన్నర్స్ నూచకోతకు వస్తారు. తర్వాత వచ్చేసి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 కి వస్తే ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ, 1 డౌన్ లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 పొజిషన్ లో నితీష్ కుమార్ రెడ్డి, 5th పొజిషన్ లో క్లాసెన్, 6th పొజిషన్ లో అభినవ్ మనోహర్, 7th పొజిషన్ లో అంకిత్ వర్మ, నెంబర్ 8 పొజిషన్ లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 లో హర్షల్ పటేల్, నెంబర్ 10 లో మహమ్మద్ షమి, 11th పొజిషన్ లో సిమర్జిత్ సింగ్ ఆడుతున్నాడు. బట్ జిత్ సింగ్ లాస్ట్ మ్యాచ్ లో ఎక్స్పెన్సివ్ అయినందుకు నాకు తెలిసి జయదేవ్ ఉనాద్ కట్ ని కూడా తీసుకొని రావచ్చు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ గా జంపాని వాడుతారు. మ్యాచ్ లో మోస్ట్లీ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే హోమ్ అడ్వాంటేజ్ చూసినా, బ్యాటింగ్ చూసినా, బౌలింగ్ చూసినా నాకు తెలిసినంత వరకు 70% ఎస్ఆర్హెచ్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది, 30% లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ విన్ అయ్యే ఛాన్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.